హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతా టాక్స్. సో నేను ఈరోజు మూవీ చూసేసాను భయ. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాదు ద వర్సెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. రియల్గా నా ఒపీనియన్ చెప్పేస్తున్నాను బయటికి. సో అదేనండి గోట్ మూవీ, విజయ్ గారిది, తలపతి విజయ్ గారి గోట్ మూవీ చూసేసాను. సో ద గ్రేటెస్ట్ ద వర్సెస్ట్ అనేది మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. సో సింపుల్ స్క్రిప్ట్ లైన్ భయ్య. మన హీరో ఒక యాంటీ స్క్వాడ్ అనమాట. సో ద యాంటీ స్క్వాడ్ నుంచి వచ్చేసి మన ఒక పద్ధతిగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు హీరో. ఎందుకు యాంటీ స్క్వాడ్ నుంచి వచ్చేసారు, బట్ సమ్ టైం తర్వాత మళ్ళీ యాంటీ స్క్వాడ్లో జాయిన్ అవుతారు అనమాట. ఎందుకు జాయిన్ అవుతారు, ఇంతే. అది మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటే విజయ్ గారు, బట్ ఆ కాస్ట్యూమ్స్ అంతా ఆయన నాకేం నచ్చలేదు కానీ, బట్ ఆయన యాక్టింగ్ ఆఫ్ కోర్స్ హీజ్ తలపతి విజయ్. సో ఆయన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళు హీరోయిన్ అండ్ స్నేహ గారు, మన ప్రశాంత్ గారు కూడా ఉన్నారు. అదేనండి హాయ్ 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 రబ్బా, ప్రశాంత్ గారు ఉన్నారనమాట. సో ఓకే, యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ ఫస్ట్ పార్ట్ స్టార్ట్ అవుతూనే క్లమ్జీగా స్టార్ట్ అవుతుంది. సో సడన్గా సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం మా మూవీలో రాలేదు. సో సెకండ్ పార్ట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి వస్తుంది అనమాట. సో స్టార్ట్ అయినప్పుడు క్లమ్జీగా చేసి వెంకట్ ప్రభు గారు మన కస్టడీ మూవీ చేశారు నాగ చైతన్య గారిది. సో అది ఎవరైనా చూసుంటే ఆ డాక్టర్ నా మీకు తెలిసి ఉంటుంది. సో అలా క్లమ్జీ స్టార్ట్ అవుతూనే క్లమ్జీగానే ఎండ్ అయిపోతుంది. సో నాకు మాత్రం ఈ మూవీ బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు, మ్యూజిక్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ లైన్ బాగుంది, బట్ దాన్ని హ్యాండిల్ చేసే విధానం డైరెక్టర్ గారికి బాగాలేదు. అండ్ సెకండ్ పార్ట్ కంప్లీట్ మైనస్ అనమాట. అండ్ మూవీ